హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మనం బియ్యం అనేది అస్సలు వాడుకోకుండా ఇలా జొన్నలతో హెల్తీగా దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ చెప్తానండి. ఇది అందరూ తీసుకోవచ్చు, షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ దోశలు అనేవి. మనకి బియ్యం అనేది అసలు వాడుకోకుండా జొన్నలతో, అలాగే మనం మినపప్పుతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు జొన్నలు తీసుకోవాలి. మనకి ఏ కిరాణా స్టోర్లో అయినా దొరుకుతాయి. అలాగే మనకి ఆన్లైన్లో కూడా ఫెసిలిటీ ఉందండి తీసుకోవడానికి. అలాగే అదే కప్పుతోటి 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు, ఒక చిన్న స్పూన్ తోటి మెంతులు అనేది వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి దాంట్లో నీళ్ళు పోసి 8 అవర్స్ నానబెట్టుకొని నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. నా మిక్సీ జార్ అనేది పాడైపోయింది. అలాగే చిన్న దాంట్లోనే మిక్సీ పడుతున్నాను. ఈ విధంగా మొత్తం పిండిని కొంచెం మెత్తగా మన దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండితో దోశలే కాకుండా గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా పిండినంతా కలిపేసి ఒకసారి మూత పెట్టేసి నైట్ అంతా ఫర్మేట్ చేసుకోవాలి. నేను మార్నింగ్ ఫర్మేట్ అయ్యాక చూపించడం మర్చిపోయాను. అసలు వీడియో తీయాలనేది మర్చిపోయి దోశలు అనేది వేశాను. కొన్ని దోశలు వేశాక అప్పుడు మళ్ళీ గుర్తొచ్చి ఈ విధంగా దోశలు అనేది వేస్తున్నాను. దీంట్లోకి కాస్తంత ఉప్పు, అలాగే మనకి నచ్చితే జీలకర్ర పొడి కూడా వేసి ఈ విధంగా దోశలు వేసుకోవాలి. దోశలకి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను కారం దోశ కూడా వేస్తున్నాను, నెయ్యి కారం దోశ వేస్తున్నాను కాబట్టి నెయ్యినంతా కరిగించి పక్కకు పెట్టి దాంట్లో కొంచెం ఒక చిన్న స్పూన్ తోటి కారం అనేది వేసి కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇలా పెనాన్ని మనము నీళ్లు చల్లి ఇలా ఉల్లిపాయతో రుద్దుకోవాలి ఫస్ట్ వేసేటప్పుడు. ఇలా రుద్దడం వల్ల మనకి దోశలు మంచి సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండిని వేసుకొని మంచిగా రౌండ్గా దోశ మాదిరిగా ఇలా చుట్టేసుకొని, మీకు పలుచగా కావాలంటే పలుచగా, లేదంటే కాస్త మందంగా అయినా వేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మొత్తం పైన మనం దోశ వేసుకున్నాక పైనంతా డ్రై అయిన తర్వాత మాత్రమే నెయ్యి కానీ ఇలా నూనె, కారం కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇలా నెయ్యి కారాన్ని వేసుకొని మొత్తం దోశ అంతా అప్లై చేసుకున్నాను. నేను నార్మల్ దోశ కూడా వేసి చూపిస్తాను. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒకవైపుకి మాత్రమే కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి చట్నీ అనేది ఏం లేకుండా కూడా తినేయచ్చు ఇలా నెయ్యి కారం దోశ. అలాగే నార్మల్ దోశ కూడా చూపిస్తున్నాను. ప్రతిసారి ఇలా ఉల్లిపాయతో పెనాన్ అనేది ఈ విధంగా రుద్దుకోవాలి. ఈ విధంగా పెనమంతా ఈవెన్గా అంతా రుద్దేసుకున్న తర్వాత ఇలా 2 గరిటెల దోశపిండి అనేది వేసి రౌండ్గా దోశని చుట్టుకోవాలి. తర్వాత చెప్పాను కదండి, పైనంతా డ్రై అయిన తర్వాత మాత్రమే మనం ఎటువంటి దోశలు వేసినా పైన డ్రై అయిన తర్వాత మాత్రమే ఆయిల్ అనేది వేసుకోవాలి. దీన్ని రెండో వైపుకి ఏమీ కాల్చుకోని అవసరం లేదండి. ఒకవైపుకి కాలితే కూడా సరిపోతుంది. ఈ విధంగా నార్మల్ దోశ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ అండ్ టేస్టీ ఉంటాయండి ఈ దోశలు అనేవి. ఒక్కటికి 2 తినాలనుకునే వాళ్ళు 4 అయినా తినేస్తారు. అంత క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి. అలానే మనకు ఆరోగ్యం కూడాను. ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.